హాయ్ అండి. హాయ్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా. అవును సార్. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏంటి సార్? సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కదా. ఎందుకని అలా అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఉంటే డెవలప్ ఉంటుందని నమ్ముతున్నారు సార్ ఇప్పుడు ప్రస్తుత ప్రజలు. అంటే జగన్ పరిపాలన బాగాలేదు అంటున్నారా? బాగులేదనేసి చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు. అంటే తను ఇచ్చే పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అవి బాగా అభివృద్ధి చెందాయని అంటున్నారు కదా జగన్మోహన్. అభివృద్ధి చెందాయంటే అభివృద్ధి చెందాయని చెప్పాలి. కాకపోతే ఏంటంటే అభివృద్ధి ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందినా సరే కావాల్సిందంటే మనిషి బతకడానికి ఉండాలి, కానీ ఏదో ఆ క్షణం బతకడానికి కాదు కదండి. ఇప్పుడు జాబ్స్ లేవు ఒకటోది, అది కావాల్సింది నిరుద్యోగిత పెరిగిపోయింది బాగానే. ప్లస్ రెండోది ఏంటంటే ఎక్కడున్నాయి ఇప్పుడు ఫ్యాక్టరీలు అనేసి ఏవి మరి ఇంకా మూలపడిపోయారు, వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆయనకు వచ్చేవన్నీ ఫ్యాక్టరీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయని వింటున్నాం. కాబట్టి జగన్ గారికి అయితే ఇప్పుడు ఆపోజిట్ ఎక్కువ ఉందండి, నేను చెప్పడం కాదు కానీ. గట్టి పోటీ ఉందంటారా? పోటీ బలంగా ఉన్నదండి. వైనాట్ 175 అంటున్నారు కదా జగన్. వైనాట్ 175 అనేది వాళ్ళ తాలూగా నమ్మకం. ఇప్పుడు ఎవరైనా మీరేమనుకుంటారు? అలాగే వాళ్ళు కూడా వాళ్ళు 175 వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తుందని అనుకుంటారు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా. అవునండి. అదే ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అంటారా? ఉంటుందండి, పక్కా ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఎలాంటి పదవి వచ్చింది అనుకుంటున్నారు? తెలియదు సార్. అదే పదవి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? హోమ్ మినిస్టర్ ఇస్తే మంచిదేనే. మరి ఆయన ఏం కోరుకుంటున్నారు? ఓకే, పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మాకు తెలిసి ఒక 40 వరకు రావచ్చండి. ఓకే, టీడీపీకి జనసేనకి ఎన్ని వస్తాయి అనుకుంటారు? టీడీపీ జనసేనకి 120+ వస్తాయండి. గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం టీడీపీ అండి, అందులో సమస్య లేదండి. ఓకే, ఓవరాల్గా ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు? ఓవరాల్గా నెక్స్ట్ సీఎం మరి చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్ యూ.